వాడు గొప్ప గొప్ప కళలుండే ఐఐటి నుండి పూర్తి చేసుకున్నాడు. వాడు అమెరికా వరకు, హార్వర్డ్ యూనివర్సిటీ వరకు, మెల్బోర్న్ యూనివర్సిటీ వరకు, టాప్ వరల్డ్ యూనివర్సిటీలో సీట్లు వచ్చే క్రమం ఇంటర్వ్యూలు అయిపోయినాయి. వాడు రేపైతే వెళ్తుండే ఈ దేశానికి ఉపయోగపడే సొమ్ము, వాడు అందరి కోసం ఆలోచించే వ్యక్తి. ఒకనాడు ఒక పొరపాటు కూడా సమాజంలో ఒక వ్యక్తిని, ఇంట్లో బయట వ్యక్తిని అన్నవాడు కాదు, పొరపాటున నడుచుకున్నవాడు కాదు. ఇవాళ నాకు అన్యాయం జరిగింది, ఈ లోకానికి అన్యాయం జరిగింది. కానీ ఈ లోకం నాకు ఏం న్యాయం చేస్తుందో మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిర్లక్ష్యం పట్ల నేను నా ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నా. వివేక్ చాలా అంబిషన్స్ ఉండే. వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో విజన్ అనేటువంటి హౌ టు వర్క్ విజన్, ఏఐ విజన్ అనే కోర్సు కొత్తగా వచ్చింది, దానిలో చదువుతాని కలలు కన్నాడు. అది మనకు అడిలైడ్ యూనివర్సిటీలో ఉంది. అడిలైడ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో రెండింటిలో ఉంది. వాటికి అప్లై చేసిండు. వచ్చే క్రమంలోనే ఇంత పిడుగు లాంటి దుర్వార్త, ఇంత అన్యాయం జరిగింది. వాడికి అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా వచ్చింది ఐఏఎస్ ప్రిపేర్ కమన్నా, ఐఐటి విద్యార్థి కదా, ఐఏఎస్ అంటే వద్దు, ఇంతకన్నా గొప్పగా ఎదుగుదాం, ఇంతకన్నా గొప్పగా పోదాం.